తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రాజకీయాల్లో కొంతమంది పడిలేస్తూ ఉంటారంటారు. వాళ్ళలో మరికొంతమంది పడినప్పుడల్లా లేస్తూ ఉంటారంటారు. ప్రస్తుతం బీజేపీలో ఇద్దరిని చూస్తే అలాగే అనిపిస్తోంది. బయట నుంచి వచ్చిన వారైనా సరే కమలం పార్టీ వారికి ఎర్ర తివాచీ పరిచి ఎంపీ టికెట్లిచ్చింది. వాళ్లే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఇద్దరూ రాయలసీమ వాసులే. వారిద్దరూ అదృష్టవంతులనే అనుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం. తుఫానును ఆపలేకపోవచ్చు కానీ విభజనను ఆపి చూపిస్తానని ప్రకటించిన నాయకుడు. చివరకు విభజన తర్వాత అంతర్ధానమైనట్లే కనిపించినా కొంతకాలం క్రితం కాంగ్రెస్లో మళ్లీ చేరటం, అక్కడ ఇమడలేక బీజేపీ తీర్థం పుచ్చుకోవటం చకచకా జరిగిపోయాయి. కిరణ్ రెడ్డి రాజకీయాల పట్ల ఆసక్తి కోల్పోయినట్లే కనిపిస్తారు. చాప కింద నీరులా పావులు కదుపుతూ ఉంటారు. ఎలాంటి హంగు ఆర్భాటమూ లేకుండా ఆయన మౌనంగా పని కానిచ్చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బీజేపీలో ఎక్కువ హడావిడి చేసే నేతల కంటే ఆయన ప్రభావం పెరిగిందని కూడా పార్టీ వర్గాల టాక్. ఇప్పుడు ఏపీ బీజేపీకి ఒక రకంగా పెద్ద దిక్కుగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పేరున్న అభ్యర్థులు అవసరమైన నేపథ్యంలో టక్కున గుర్తుకు వచ్చిన పేరు కిరణ్ కుమార్ రెడ్డి. పైగా 4-5 సార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్గా, సీఎంగా పనిచేసి ఉండటంతో ఆయన్ను ప్రోత్సహించాలని కూడా బీజేపీ పెద్దలు నిర్ణయించారు. అంతే, రాజంపేట ఎంపీ టికెట్ ఆయనకు కేటాయించారు. ప్రాంతీయంగా కూడా అది కిరణ్ కుమార్ రెడ్డికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి. సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చిన రాజ్యసభ సభ్యుడు. రేపో మాపో టర్మ్ అయిపోతుందని లెక్కలేసుకుంటున్న తరుణంలోనే ఆయన చాలా తెలివిగా పావులు కదిపారు. తన ప్రాంతం కాని అనకాపల్లిలో ఎంపీ టికెట్ పొందారు. అది రమేష్ రాజకీయ చతురతకు నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. సీఎం రమేష్ కడప జిల్లాలోని ఒక మారుమూల పల్లె నుంచి వచ్చారు. వ్యాపారంలో రాణించారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టులు చేసి వేల కోట్లు సంపాదించారు. టీడీపీలో చేరి రెండోసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. 2019లో టీడీపీ ఓడిపోయిన కొద్ది రోజులకే తెలివిగా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీలో చేరారు. ఆ క్రమంలో ఆయన తన వ్యాపారాలకు కూడా సెక్యూరిటీ పొందినట్లయింది. చెయ్యికి ఎముక లేనట్లుగా ఆయన పార్టీలకు విరాళాలిస్తూ ఉంటారు. 45 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు, వాటినాయన వేరువేరు పార్టీలకిచ్చినట్లు లెక్కలు నిరూపిస్తున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో కడప జిల్లాలో కష్టమని తెలుసుకుని అనకాపల్లి వైపు చూశారు. ఎన్నికల ప్రకటన రాకముందు నుంచే అనకాపల్లిలో తిరుగుతూ బీజేపీ క్యాడర్ను, ఎన్డీఏ భాగస్వాములను మంచి చేసుకున్నారు. మోదీ, అమిత్ షా అనుమతిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని పాజిటివ్ ప్రకటనలిచ్చారు. ఎన్డీఏ పొత్తులో అనకాపల్లి బీజేపీకి కేటాయించే విధంగా పావులు కదిపారు. టీడీపీ, జనసేన అనకాపల్లి ఆగకుండా ఆయన మేనేజ్ చేయగలిగారు. అది సీఎం రమేష్ మంత్రాంగమనే చెప్పాలి. కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్ ఇద్దరూ రాజకీయాలను బాగా అర్థం చేసుకున్న నాయకులు. ప్రజల నాడి పట్టేసిన దురంధరులు. అందుకే ఏపీలో బలం లేకపోయినా బీజేపీ వైపుకు వెళ్లారు. పార్టీ నామినేషన్లు కూడా పొందారు. గెలిచారనుకోండి, అదృష్టం బాగా కలిసొచ్చినట్లే అవుతుంది. ఓడిపోయినా పర్వాలేదు, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అనుకున్న పనులు చేసుకోవచ్చు. అంతకన్నా జాతకం ఏముంది చెప్పండి.